మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల నిర్వహణ వారి సంక్షేమ చట్టం. ఇందులో ముందుగా మనం తెలుసుకోవాల్సింది పేరెంట్స్ అంటే ఎవరు? పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు గానీ, అలాగే సవతి తల్లిదండ్రులు గానీ, లేకపోతే దత్తు తల్లిదండ్రులు గానీ పేరెంట్స్ కిందకి వస్తారు. అలాగే సీనియర్ సిటిజన్ అంటే ఎవరైతే 60 ఏళ్ళు లేకపోతే ఆ పైబడి వయసు ఉన్నవారు సీనియర్ సిటిజన్స్‌గా పరిగణించబడతారు. చిల్డ్రన్ అంటే వారి పిల్లలు, కూతురైనా, కొడుకైనా అలాగే గ్రాండ్ చిల్డ్రన్ మనవళ్ళు లేదా మనవరాళ్ళు కూడా చిల్డ్రన్ కిందకి పరిగణనలోకి తీసుకుంటారు. కాతే మైనర్‌లు అయ్యుండకూడదు. రిలేటివ్స్ అంటే ఎవరైతే ఈ వయోవృద్ధుల దగ్గర నుంచి వారి ఆస్తిని ఎవరైతే అనుభవిస్తా ఉన్నారో, లేకపోతే వారి ఆస్తి అనుభవించే హక్కులు కలిగి ఉన్నారో, మైనర్ కాని వారిని రిలేటివ్‌గా మనం పరిగణించవచ్చు. మెయింటెనెన్స్ అంటే ఎవరికైతే ఈ తల్లిదండ్రులు గానీ, లేకపోతే వయోవృద్ధులు గానీ, వారి యొక్క కనీస అవసరాలు అంటే భోజనము, బట్టలు, అలాగే ఉండటానికి వారి పునరావాసము మరియు వైద్య ఖర్చుల గురించి. అట్లాగే వెల్ఫేర్ అంటే వీటితో పాటు వారు సామాన్య జీవనం గడపటానికి అవసరమయ్యే సదుపాయాలు ఇవన్నీ కూడా వెల్ఫేర్ అంటారు. ఎవరైతే ఈ చట్టంలో ఇందాక మనం ఉదహరించిన విధంగా ఉన్న తల్లిదండ్రులు గానీ, లేకపోతే సీనియర్ సిటిజన్స్ గానీ, వారి యొక్క అవసరాలు వారు తీర్చుకోలేకుండా గనక ఉండుంటే, అంటే వారికొచ్చే ఆదాయం గానీ, లేతే వారికొచ్చే ప్రాపర్టీ మీద వచ్చే ఆదాయం గానీ, వారి అవసరాలకు గనక సరిపడనప్పుడు ఈ చట్టం కింద వారి పిల్లల దగ్గర నుంచి గనక వారు ఎటువంటి సపోర్టు అందనప్పుడు వారు ఈ చట్టం కింద ట్రైబ్యునల్ ఈ చట్టం కింద కాన్స్టిట్యూట్ చేసిన ట్రైబ్యునల్‌ని ఆశ్రయించవచ్చు. మాకు మెయింటెనెన్స్ కోసము మా వాళ్ళెవరు చూడట్లేదు. కాబట్టి మాకు తగిన పరిహారం ఇప్పించండి అని చెప్పేసేసి వారు సంప్రదించవచ్చు. ట్రైబ్యునల్ అంటే ఏమిటి అంటే ప్రతి రెవెన్యూ డివిజన్‌లో మనకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటారు. వారిని ట్రైబ్యునల్‌గా గుర్తించారనమాట స్టేట్ గవర్నమెంట్. కాబట్టి ఆ ట్రైబ్యునల్‌లో ఈ అప్లికేషన్ వేసుకోవచ్చు. అట్లాగే ఈ అప్లికేషన్ ఎవరేసుకోవచ్చంటే సీనియర్ సిటిజన్ ఆర్ పేరెంట్ ఎవరైనా ఏసుకోవచ్చు. అలాగే వారు గనక సొంతంగా గనక ఈ పిటిషన్ దాఖలు చేసుకోలేని పరిస్థితుల్లో అధీకృత సంస్థలున్నాయి. ఏదైతే గుర్తింపు పొందిన సంస్థలున్నాయో ఆ సంస్థల ద్వారా కూడా వీళ్ళు ఈ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. అట్లాగే ఈ పిటిషను వేసిన దగ్గర నుంచి 90 రోజులు ఎప్పుడైతే ఇప్పుడు మనం ఈ తల్లిదండ్రులు గానీ, లేకపోతే వయోవృద్ధులు గానీ పిటిషన్ దాఖలు చేస్తారో, ఆ దాఖలు చేసిన తర్వాత ఎవరి మీదైతే వాళ్ళు ప్రతివాదులుగా చూపిస్తారో, ఆ పిల్లలు గావచ్చు, లేకపోతే చుట్టాలు గావచ్చు, వాళ్ళకి నోటీస్ అందిన 90 రోజుల్లోపు ఆ పిటిషన్ యొక్క పరిష్కారం జరగాలి. అలా కాకుండా ఏదైనా టైం సరిపోలేదు అని గనక అనుకుంటే, ఇంకొక 30 రోజులు పొడిగించే అవకాశం ఉంటది. అలాగే ఈ ట్రైబ్యునల్ ఎప్పుడైతే ఆ అప్లికేషన్ చూసిన తర్వాత పేరెంట్ అయినా, లేకపోతే సీనియర్ సిటిజన్ అయినా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని, ఆ పిటిషన్ పరిష్కారం చేసే లోపు కూడా వాళ్ళకి మధ్యంతర భృతి కూడా ఇచ్చే అవకాశం ఉంటదనమాట. అలాగే ఈ చట్టం కింద మాక్సిమం 10,000 రూపాయల వరకు నెలకి మెయింటెనెన్స్ ఇచ్చే అధికారం ఈ ట్రైబ్యునల్‌కి ఉంటది. 2019లో యూనియన్ క్యాబినెట్ ఈ 10,000 రూపాయలు తీసేస్తూ కూడా తీర్మానం పాస్ చేసింది. అయితే అది ఇంకా అమెండ్మెంట్ ఇంకా లోక్‌సభలో లేకపోతే రాజ్యసభలో ఇంకా అది పాస్ అవ్వలేదు. అలాగే ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఆ 10,000 రూపాయలు గాని లేకపోతే ఎంతైతే అంత ఆ మెయింటెనెన్స్ నిర్ధారించిన తర్వాత దాన్ని మోడిఫై చేసే అధికారం కూడా వాళ్ళకుంటదనమాట. అట్లాగే వీళ్ళు డబ్బులు గనక వాళ్ళకి సరైన టైంలో గనక పే చేయని పక్షంలో ఎవరైతే డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉందో వారి మీద వడ్డీ కూడా విధించే అధికారం ట్రైబ్యునల్‌కుంటది. అట్లాగే ట్రైబ్యునల్ కనుక
సరిగ్గా గనక పరిష్కారం చేయలేదు, మేము అడిగిన మెయింటెనెన్స్ మాకు రాలేదు అని గనక ఆ సీనియర్ సిటిజన్ అయినా, లేకపోతే ఆ పేరెంట్ అయినా గూడా ఫీల్ అయిన పక్షంలో 60 రోజుల్లో అప్పీల్ గూడా దాఖలు చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఈ చట్టం కింద 120 రోజుల్లోపు ఈ మెయింటెనెన్స్ ఏదైతే భృతి ఉందో, జీవన భృతి చాలా సులువుగా పరిష్కారం జరిగేదానికి అవకాశం ఉంటది కాబట్టి, కోర్ట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా ఎవరైతే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో, వాళ్ళుండే దగ్గరున్న రెవెన్యూ డివిజనల్ ఆఫీస్‌లో ఒక అప్లికేషన్ దాఖలు చేసుకుంటే చాలా సులువుగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటదనమాట. అట్లాగే ప్రాపర్టీ ఎవరైనా సరే ఈ వయోవృద్ధుల దగ్గర నుంచి ఈ 2007 చట్టం వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తామని చెప్పేసేసి వారి దగ్గర నుంచి గిఫ్ట్ రూపంలో గాని, లేపోతే వేరే రూపంలో గాని ఆస్తిని గనక రాయించుకుంటే అది స్థిరాస్తి అయినా లేదా చరాస్తి అయినా గూడా రాయించుకున్న తర్వాత వాళ్ళని గనక పట్టించుకోకుండా, వాళ్ళ పోషణ గనక చూసుకోకుండా ఉంటే అది గనక నిజం అని గనక ఆ ట్రిబ్యునల్ నమ్మితే అటువంటి రాయించుకున్న డాక్యుమెంట్ అది గిఫ్ట్ డీడ్ అయినా సరే, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయినా సరే, అది చట్ట ప్రకారం చెల్లకుండా గూడా నిర్ధారించే అవకాశం ట్రిబ్యునల్‌కుంటది. కాబట్టి ఎవరైనా సరే సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఎవరైనా సరే, వారి ఆస్తిని గనక ఇట్లా మెయింటైన్ చేస్తాము, మేము చూసుకుంటాము అని చెప్పేసేసి ఎవరైనా గనక తీసుకొని, వారిని తర్వాత గనక సక్రమంగా గనక చూసుకోని పక్షంలో, ఈ ట్రిబ్యునల్‌కొచ్చేసేసి పిటిషన్ దాఖలు చేసుకొని, సులువుగా వారి ఆస్తి వారు తిరిగి దక్కించుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఈ చట్టం కింద తల్లిదండ్రులు గాని, లేకపోతే వయోవృద్ధులు గాని, వారిని గనక ఎవరైనా మోసం చేసినా, లేకపోతే వాళ్ళని గనక సరిగ్గా చూసుకోకపోయినా, వాళ్ళ పిల్లలు గాని, లేకపోతే వాళ్ళ బంధువులు గాని, ఆ సందర్భాన్ని బట్టి ఎవరైనా సరే వారిని సక్రమంగా గనక వారి బాగోగులు చూడకపోతే, ఖచ్చితంగా 120 రోజుల్లో పరిష్కారం దొరికే ఒక చక్కటి సదుపాయం ఈ చట్టంలో పొందుపరచబడి ఉన్నది.